స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుగారు శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రహ్లాదుడి ముంగిట నృసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు నాకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించమని ప్రహ్లాదుడు కోరుకున్నాడా? హరి సర్వాకృతులు గలండని ప్రహ్లాదుండు భాషింప, సత్వరమే ఎందు లేడని దైత్యుండు తర్జింప, శ్రీ నృసింహాకృతి నుండే అచ్యుతుడు నానా స్థావర జంగమోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. ఎక్కడా నీ శ్రీహరి లేడని హిరణ్యకశిపుడు అంటే, అంతా ఉన్నాడని ప్రహ్లాదుడంటే, అంతా ఉన్నాడని ప్రహ్లాదుడు అన్నాడు కనుక ఆయన మాట నిజం చెయ్యటం కోసం అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలలో స్థావర జంగమాలన్నింటిలో కూడా ఆ అచ్యుతుడు నృసింహాకృతిలో నిలిచాడు. ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన చేత్తో ఆ స్తంభాన్ని కొట్టాడో దాని నుంచి అద్భుతమైన నృసింహాకృతి బయటకొచ్చింది. ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాస్వర చక్ర చాపహల కులిశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును అంటూ అద్భుతమైన ఆ నృసింహస్వామి రూపాన్ని వర్ణిస్తారు పోతనామాచ్యులు. అనంతరము హిరణ్యకశ్యపుడిని వధించిన తరువాత ఆయన ఉగ్రరూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. లక్ష్మీదేవి కూడా ప్రళయార్క బింబంబు పగది యొప్పెడు గాని పూర్ణేందు ప్రసార భాసుదము కాదు అంటుంది. అబ్బో, భయంకరమైన ఈ మొహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు విన్నది కాదు, ఆయన చెప్పినది కాదు అని భయపడుతున్న సమయంలో ప్రహ్లాదుడు నృసింహస్వామి దగ్గరికి వచ్చి ఖరదంష్ట్రాభృకుటి సటానఖయు ఉగ్రధ్వానయు దీర్ఘతరాంతరమాలికయు భాస్వన్నేత్రయు ఆయన నీ నృసింహాకృతి చూచిడే వెరవ పూర్ణ దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్నే వెరతు నీ పాదాశ్రయం చేయవే అంటాడు. నేను ఈ భయంకర రూపం చెప్పి నువ్వు ఎంత చూసినా నాకేమీ భయం కాదు, సంసారాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది, కాబట్టి దీని నుంచి నన్ను కాపాడు అని ప్రార్థిస్తాడు. ముక్తి నిమ్మని అడుగుతాడు. అనగానే నృసింహస్వామి అంటాడు, భోగేషు పుణ్యం కుశలేషు పాపం కలీవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధం సురలోక గీతం. నాయనా, నువ్వు నిరంతర హరిజన స్మరణ చేసి ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నావో తెలుసా? ఆ పుణ్యమంతా అనుభవించాలి అంటే భోగం నువ్వు అనుభవించాలి. చేసిన పుణ్యమంతా భోగం రూపంలో వెళ్ళిపోతుంది, పాపమంతా తపస్సు ద్వారా వెళ్ళిపోతుంది. పుణ్యం ద్వారా భోగము, తపస్సు ద్వారా పాపాన్ని పోగొట్టుకున్న తరువాత మాత్రమే నీకు మోక్షానికి అర్హత కలుగుతుంది, నీకు ముక్తి ప్రసాదింపబడుతుంది. కనుక నీవు మన్వంతర కాలం భోగాలన్నింటినీ అనుభవించాల్సిందే అని శాసిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, మరి నా తండ్రి అయిన హిరణ్యకశ్యపుణ్ణి నువ్వు వధించావు, కొడుకుగా నా బాధ్యత అతనికి ఉన్నత గతులను అందించటం, కాబట్టి ఆయనకు ముక్తిని ప్రసాదించమంటాడు. వెంటనే నృసింహస్వామి అంటాడు, ఎప్పుడైతే నువ్వు ఈ హిరణ్యకశ్యపుని కడుపున పుట్టావో, నిరంతరము నా నామస్మరణ చేయటం ప్రారంభించావో, అప్పుడే 23 తరాల వాళ్ళకి ముక్తి దొరికిందయా, నీ తండ్రికి ఎప్పుడో ముక్తి దొరికింది అంటూ ఒక భక్తుడి యొక్క విశేషతను తెలియజేస్తూ కర్మము యొక్క కర్మ ఫలములను అనుభవించటం ఎంత అవసరమో ప్రహ్లాదుని గాథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ద్వితీయాత్ భయం భవతి అంటాడు ప్రహ్లాదుడు. నువ్వు తప్ప ఇంకొక విషయాన్ని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుందయ్యా, నాకు నీ చింతనే కావాలి అన్నప్పటికీ భోగము అనుభవించటం ద్వారా మాత్రమే పుణ్యాన్ని నువ్వు క్షయం చేసుకోవచ్చు. పుణ్యం అనేది బంగారు సంఖ్యలా, పాపం అనేది ఇనుప సంఖ్యలా. కనుక దాని నుంచి బయటపడాల తర్వాత మాత్రమే నీకు మోక్షం దొరుకుతుంది అని తెలియజేస్తారు భాగవత సప్తమ స్కంధంలో నృసింహస్వామి ప్రహ్లాదుడికి. గురుగారు, విష్ణు స్తోత్రాల పరంపరలో నారాయణీయం ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? నారాయణీయము ఒక అద్భుతమైనటువంటి వాంగ్మయం. నారాయణ భట్టతిరి 1560 సంవత్సరంలో జన్మించి తన 27వ ఏట అద్భుతమైనటువంటి 1036 శ్లోకాలు కలిగిన ఈ నారాయణీయాన్ని మనకు అందజేశాడు.
రాసినది నారాయణ భట్టతిరి కనుక దీన్ని నారాయణీయం అంటారని కొంతమంది. అంటే నరులు అంటే జీవులు, అయనము అంటే వారికి ముక్తిని ప్రసాదించే మార్గము కనుక ఇది నారాయణీయమైనది అని తెలియజేస్తారు. అద్భుతమైనటువంటి విష్ణు తత్వాన్ని, భాగవత మాహాత్యాన్ని 100 దశకాల రూపంలో, ఒక్కొక్క దశకంలో 9 నుంచి 15 శ్లోకాల దాకా రచిస్తూ 100 రోజులలో అద్భుతమైన ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే దీని విశిష్టత ఏమిటో మనకు అవగతమవుతుంది. నారాయణ భట్టతిరి తమ గురువుగారైన పిషరిడి దగ్గర విద్యాభ్యాసం అంతా చేసి అనంతరము గురుదక్షిణగా తన ఆరోగ్యాన్ని ఆయనకు అందజేస్తారు. ఆయన గురువుగారు పక్షవాత రోగంతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమిచ్చి గురువు రుణం తీర్చుకోవాలి అంటే, నన్ను ఇంత అద్భుతమైన విద్యావంతుడిగా చేసిన నా గురువు గారికి నా ఆరోగ్యాన్ని గురుదక్షిణగా ఇస్తానని చెప్పి ఆయన పక్షవాత రోగాన్ని తాను తీసుకొని తన ఆరోగ్యాన్ని ఆయనకు అందించారు. అనంతరము ఆ పరశురామ క్షేత్రంలోని అంబాపురంలోని గురువాయూరప్పన్ దేవాలయంలో కూర్చొని ప్రతి దశకంలో నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించవయ్యా అంటూ సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంకురం కారుణ్యాకుల నేత్ర హసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభ కుండలయుగం కంఠోద్భవం కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలం శ్రీవత్సదిప్రం భజే అంటూ అద్భుతమైన ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తన హృదయంలో భావిస్తూ ఆ స్వామి యొక్క విశేషాలన్నింటినీ ఆ 100 దశకాలలో కీర్తించారు. భాగవతాన్ని ఆ 100 దశకాలలో ఆవిష్కరించిన అనంతరం ఆశ్చర్యంగా ఆయన పూర్ణ స్వస్థుడయ్యాడు. కనుక ఇప్పటికీ కూడా నారాయణీయాన్ని నిత్యము పారాయణ చేస్తూ ఆరోగ్యాన్ని పొందే వారి యొక్క సంఖ్య ఎంతో చెప్పలేం. కాబట్టి నారాయణీయం విశేషం ఏమిటి అంటే, ప్రతినిత్యము పారాయణ చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలను మనం పొందవచ్చు. ప్రత్యక్ష నిదర్శనాలు కోకొల్లలు. అలాంటి అద్భుతమైన నారాయణీయాన్ని ప్రతినిత్యము పారాయణ చేసే ప్రయత్నం చేస్తూ ఆ విష్ణు కృపకు పాత్రలము అయ్యే సాధనా క్రమాన్ని ప్రారంభిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక మరో సందేహం. కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి మాకు కష్టాలనే ప్రసాదించు అని అడగటంలో ఆంతర్యం ఏంటి? సుఖాలను కాకుండా కష్టాలనే ఎందుకు అడిగింది? చాలా మంచి ప్రశ్న. విపద సంతు నశ్వశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం అంటుంది భాగవతంలో ప్రథమ స్కంధంలో. స్వామి, మాకెప్పుడు కష్టాలని ఇవ్వవయ్యా. కష్టాలను నేను ఆహ్వానం చేయడానికి కారణం ఏమిటి అంటే, కష్టం వచ్చినప్పుడల్లా నేను గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకున్న మరుక్షణం నువ్వు దర్శనం ఇస్తావు. ఒక్కసారి నీ దర్శనం అయితే మళ్ళీ మాకు పుట్టాల్సిన అవసరం ఉండదు. లక్క గృహంలో మేము అగ్నికి ఆహుతి కాకుండా, దుర్యోధనుడు పెట్టించిన విషాన్ని తిని కూడా భీముడు ప్రాణం వదలకుండా, దుశ్శాసనుడు చేసిన మానభంగం నుంచి ద్రౌపదిని కాపాడుతూ, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు ప్రయోగించిన బాణాల నుంచి నా కుమారులను రక్షించటమే కాకుండా, ఉత్తర గర్భంలో ఉన్న పిండం మీద అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాని నుంచి కూడా మా వంశాన్ని రక్షించిన నిన్ను ప్రతినిత్యము తలుసుకోవటానికి కష్టమే మాకు ఆధారమయ్యా. కనుక కష్టాన్ని కలిగించి నీ స్మరణను పుట్టించి మా జీవితాన్ని ధన్యం చెయ్యమని కుంతీదేవి ప్రార్థిస్తుంది.
శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ఆయన యొక్క మాహత్యాన్ని కీర్తిస్తూ ఆమె కోరుకున్న వరం ఏమిటి అంటే, నిరంతరము కష్టాలలో నువ్వు జ్ఞాపకం వస్తావు కాబట్టి నీ జ్ఞాపకమే నాకు ఆనందాన్ని కలుగజేసి మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది కాబట్టి నాకు కష్టాలను ప్రసాదించవయ్యా అని ప్రార్థించింది కుంతీదేవి శ్రీకృష్ణుడితో. గురుగారు, ఇక మరో సందేహం. జాతక చక్రంలో శుక్రగ్రహం యోగిస్తే భోగభాగ్యాలు ఏర్పడతాయని చెప్తూ ఉంటారు. అదే శుక్రగ్రహ దోషం కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి? దానికి ఎలాంటి పరిహారాలను పాటించాలి? శుక్రుడు సుఖకారకుడు, కళత్రకారకుడు. శుక్రుడు ఉచ్చలో ఉంటే అన్ని భోగాలు అందుబాటులో ఉంటాయి. అదే శుక్రుడు కనుక బలహీనమైతే స్త్రీలకు వ్యాధులు వస్తాయి, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత లోపిస్తుంది, వాహన సౌఖ్యం ఉండదు, దుర్వ్యసనాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇలా దుర్వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉన్నది. కిడ్నీ వ్యాధుల లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకని ఈ శుక్రగ్రహం నుంచి శుక్రగ్రహ దోషాన్ని పోగొట్టుకోవటం కోసం లక్ష్మీదేవిని పూజించాలి, స్త్రీలను గౌరవించాలి, సప్తముఖ రుద్రాక్షను ధరించే ప్రయత్నం చేయాలి. ఇలా శుక్రగ్రహ దోషానికి నివారణ చేసుకుంటూ కళత్రకారకుడు సుఖకారకుడు అయిన శుక్రుడి యొక్క ఆనందాన్ని అందుకోవచ్చు. ఇంకొక విశేషం ఏమిటంటే, జాతక చక్రంలో ఎక్కువ సమయము తన దశను కొనసాగించేది శుక్రుడే. 20 సంవత్సరాల కాల వ్యవధి శుక్రదశ ఉంటుంది. 18 సంవత్సరాలు రాహు అయితే, శని 19 సంవత్సరాలైతే, గురువు 16 సంవత్సరాలైతే శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. కనుక భగవంతుడు కూడా జీవుణ్ణి ఆనందంగా ఉంచటం కోసమే శుక్రదశ కాలాన్ని ఎక్కువగా ఉంచి మంచి భార్యను, చక్కటి ఆనందాన్ని, ఇతర భోగాలను నీకు అందించే ప్రయత్నం చేశాడు. నీ ప్రారంధం వల్ల నువ్వు అందుకోలేకపోతే ఆ తప్పు నీది కానీ భగవంతుడిది కాదు. కనుక శుక్రదోష గ్రహ నివారణ చేసుకుంటూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మనిషి బ్రతుకున్నప్పుడు చేసినటువంటి పాపాలకు గాను మరణించిన తర్వాత నరకంలోని ఆ పాపాలకు శిక్షలు పడతాయని అంటారు. అక్కడ ఆ నరకంలో శిక్షలు సరిపోతాయా, లేక దానికి కొనసాగింపు అనేది ఉంటుందా? జీవుడి కర్మల ఫలాన్ని అనుభవించటానికి మొదట ఈ భౌతిక దేహంలో వాడు శిక్షలను అనుభవిస్తాడు. దాన్ని మరణావధి, పతనావధి అవస్థ అంటారు. కానీ వీడు చేసిన పాపాలు ఎన్ని ఉంటాయంటే, ఆ కర్మ ఫలాన్ని అనుభవించేటువంటి శక్తి, స్థాయి, తాహతు ఈ భౌతిక దేహానికి ఉండదు. అందుకని ఏం చేస్తారు, ప్రాణాన్ని వదిలిన జీవుణ్ణి యమభటులు నరకానికి తీసుకువెళ్తారు. ప్రాణాన్ని వదిలేటప్పుడు ప్రతి జీవుడికి ఒకేసారి 100 మండ్రకప్పలు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది అని చెబుతారు. కారణం ఏమిటి అంటే, ఒక రోజు, ఒక నెల ఒక చోట ఉంటేనే ఆ చోటుని వదిలిపెట్టి వెళ్ళి రావటానికి మనస్సు ఒప్పుకోనప్పుడు 100 సంవత్సరాలు ఈ దేహంలో ఉన్న జీవుడికి ఈ దేహమే తానన్నటువంటి బలమైన భావన ఉంటుంది. వదిలి వెళ్ళటానికి ఇష్టపడడు. అలా బలవంతంగా వాడిని తీసుకువెళుతున్న క్రమంలో వాడికి బాధ కలుగుతుంది. యమభటులను చూసినప్పుడు భయం కూడా కలుగుతుంది. అందుకే ప్రతి జీవుడు ప్రాణత్యాగాన్ని చేసేటప్పుడు, ఈ దేహ త్యాగాన్ని చేసేటప్పుడు మలమూత్ర విసర్జన చేస్తాడు. అనంతరము నరకానికి తీసుకువెళ్ళి 8,40,000 రకాల శిక్షలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనవి 21. వాటినే 21 నరకాలని చెబుతారు. ఇక్కడ యాతనాదేహంలో ప్రవేశపెట్టిన అతనిని అనేక శిక్షలు వేస్తారు. వాడిని చూడగానే భయపడి వీడు సొమ్మసిల్లిపోతాడు. అలా సొమ్మసిల్లిన వీడిని నిద్ర లేపి మళ్ళీ శిక్షిస్తారు.
చీము నెత్తురే ప్రవాహంగా ఉన్న వైతరిణి నది నుంచి వీణ్ణి నడిపిస్తారు. ముంతురు తప్తతోయముల మృత్తుదురుగ్ర గదా సిద్ధారలన్ అంటాడు భాగవతంలో ఆ కపిలుడు దేవహూతితో. ఇలా అనేక బాధలు పెట్టిన తరువాత కర్మఫలము ఇంకా కొంచెము ఉండి ఇతను మానవ దేహంతో లేదా జంతు దేహంతో క్రిమికీటకాల దేహంతో దాన్ని అనుభవించవచ్చు అని భావించినప్పుడు తిరిగి మళ్ళీ ఆయా అవస్థలలో అతన్ని ప్రవేశపెడతారు భౌతిక దేహాన్ని ఇచ్చి. అందుకే ఆసురీమ్యోని మాపన్నాహ మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమం గతిం అంటారు 16వ అధ్యాయంలో పరమాత్మ. నన్ను పొందకుండా ఈ జీవుడు అనేకమైన ఆసురీ జన్మలను ఎత్తాల్సినటువంటి అగత్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను సక్రమంగా ఉపయోగించుకుంటూ ఈ 2 స్థితుల నుంచి బయటపడి ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చేయాలి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయోహో యతతానవి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. వేలలో ఎవడికో ఒకడికి నన్ను చేరుకోవాలన్న ఆచరణ కలుగుతుంది. అలా ఆలోచన కలిగిన వాళ్ళలో వేలలో ఎవరికో ఒకరు నిజంగా ఆ తాపత్రయంతో ఆ కష్టం పడి నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తారు. కనుక అంతమందిలో మనమే ఆ ఒక్కళ్ళం కావాలి అన్న ఆలోచనతో సత్కర్మ అనుష్ఠానంతో ఈ దుశ్చర్యల నుంచి దుర్వ్యసనాల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి నరకాలతో మనకు పడే శిక్ష మనము చేసిన అధిక పాపాలకు వేసేటువంటి అవస్థ మాత్రమే. తరువాత మళ్ళీ ఇంకొక జన్మ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. నువ్వు ఉత్తమమైన యోగ సాధన చేస్తూ ప్రాణం వదిలేస్తే శుచి శుభ్రత సాంప్రదాయం కలిగిన ఇళ్లల్లోనూ అద్భుతమైన ధన సంపదలు కలిగినటువంటి ఇళ్లల్లోనూ నీకు జన్మ దొరుకుతుంది. అలా కాకుండా నువ్వు మహాపాపాలన్నీ చేసినట్టయితే నరకాలలో అనుభవించి తిరిగి భౌతిక దేహంలో ప్రవేశించి మళ్ళీ అవస్థపడాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. గురుగారు, కుకి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది కదా. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? కుకి అంటే అర్థం ఏమిటి? గరుత్మంతుడు తన తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి సర్పజాతి మీద కక్ష తీర్చుకుందాం. గరుత్మంతుడి తల్లి పేరు వినుత. కద్రువ ఆమెను మోసగించి దాసిగా మారుస్తుంది. అప్పుడు సర్పాల అన్నింటినీ బాధ పెడుతున్నటువంటి వైనాన్ని చూసి వాసుకి ఈ క్షేత్రానికి వచ్చి తలదాచుకుంటాడు. వాసుకిని అప్పుడే బాగా హింసిస్తాడు గరుత్మంతుడు. పరమేశ్వరుడి యొక్క ప్రసన్నంతో సుబ్రహ్మణ్య స్వామిని రక్షణగా నియమించి ఈ క్షేత్రంలో నివాసం ఉండమని వాసుకిని ఆజ్ఞాపిస్తాడు పరమేశ్వరుడు. అలా వచ్చినటువంటి ఆ వాసుకి ఆ స్థలంలో మహాబిలంలో ఉండి ఘోరమైన తపస్సు చేస్తాడు. కుకి అంటే కుక్షి, గుహ అని అర్థం. అలా వాసుకి తపస్సు చేసిన గుహ ఇప్పటికీ మనకు అక్కడ దర్శనమిస్తుంది ఆ క్షేత్రంలో. కానీ లోపలికి ఎవరికీ ప్రవేశం ఉండదు. సుబ్రహ్మణ్య స్వామి కూడా అక్కడ ఆదిశేషుడి మీద వాసుకు మీద అధిరోహించి ఉంటారు. ఆ గర్భగృహంలోకి ఎవరికి ప్రవేశం ఉండదు. కేవలము అనుష్ఠానం చేసేవారికి మాత్రమే ఉంటుంది. అందరూ బయట నిలబడి దర్శించుకోవాలి. కారణం ఏమిటి అంటే ఇప్పటికీ ఆ వాసుకి నుంచి వచ్చేటువంటి విషజ్వాలల కారణంగా ఆరోగ్యాలు దెబ్బతింటాయి తట్టుకునే స్థాయి లేని వారికి అని తెలియజేస్తారు. అక్కడ ఉన్న అద్భుతమైనటువంటి నదీ ప్రవాహంలో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా పోతాయి కుమారధార అని తెలియజేస్తారు. ఇలా కుకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రంలో అద్భుతమైన మాహాత్యం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పర్వతాలకు చరిత్ర ఉన్నది. అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క మాహాత్యాన్ని కథలుగా చెప్పుకుంటారు. కనుక
ఆ స్వామిని అర్చించి నాగదోషాలను పోగొట్టుకుంటూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేయాలి. అక్కడ ప్రసాదం కూడా పుట్టమన్నునే ప్రసాదంగా ఇస్తారు. ఇలా ఆ ప్రసాదంతో ఆరోగ్యాన్ని పొందుతూ ఆనందంగా జీవితాన్ని గడపటానికి ఆచరణను ప్రారంభించే ప్రయత్నం చేస్తే జీవితం ధన్యమవుతుంది. గురుగారి ఇక మరో సందేహం, వర్షాకాలంలో నదీ స్నానం చేయకూడదంటారు, ఎందుకని? కర్కటే సరిత సర్వాహ భవంతిహ రజస్వలాహ అప్రశస్తం తదా స్నానం వర్షాదౌ నవవారిణి అంటుంది శాస్త్రం. అంటే వర్షాకాలంలో శ్రావణ భాద్రపద మాసాలలో నదులు రజస్వల అవుతాయి. అందుకని ఆ మాసాలలో అక్కడ స్నానం చెయ్యటము ఆరోగ్యకరం కాదు అన్నది శాస్త్రవచనం. కొత్త నీరు రావటం వల్ల ఆ సమయంలో అనేకమైనటువంటి మాలిన్యాలతో కూడినటువంటి నీరు ప్రవహిస్తుంది. కాబట్టి ఆ 2 నెలలను పురిటి నెలలు అంటారు. అనంతరం వచ్చే శరదృతువులో ఆ మాలిన్యమంతా వెళ్ళి కార్తీక మాసంలో, ఆశ్వయుజ మాసంలో చంద్రుడి యొక్క అమృత కిరణాల ద్వారా ఆ నదీ జలాలన్నీ అద్భుతమైన శక్తిని సంతరించుకుంటాయి. అందుకే కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానం చేయమంటారు. శ్రావణ మాసంలో దానిని వద్దని నిషేధిస్తారు. కానీ కొన్ని నదులలో కృష్ణ, గోదావరి, గంగా ఎప్పుడైనా స్నానం చేయవచ్చు. అలా కాని కొన్ని నదులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కనుక సమయం చూసుకొని, సందర్భం తెలుసుకొని, సంకల్పం చెప్పుకొని నదీ స్నానం చేస్తే తద్వారా ప్రశస్తమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. శ్రావణ మాసంలో నదీ స్నానాన్ని నిషేధించి భాద్రమాస మాసంలో 21 పత్రాణి పూజయాని అంటూ ఈ పత్రినంతా మనం నదీ జలాలలో కలుపుతాం. కారణం, నదీ జలాలలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆ మాలిన్యాన్ని ఈ పత్రి ద్వారా శుద్ధి చేసుకుంటూ కార్తీక మాసంలో స్నానం చేసినట్టయితే మంచి ఆయుర్దాయం, ఐశ్వర్యము, యశస్సు, తేజోవంతమైన దేహము మన సొంతమవుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.